వాళ్ళకి ఒక రకమైన ఒక కొత్త ఇష్టం ఏర్పడింది. ఇప్పుడు బాంబేకి వెళ్తాము, పావు బాజీ తింటాము. అంతకుముందు ఎప్పుడు పావు బాజీ తినలేదు. పావు బాజీ అందరూ తింటారు, నేను తింటుంటే బాగుంది పావు బాజీ, ఇది కొత్తగా ఉంది ఐటమ్, మన ఆంధ్రాలో దొరకదు పావు బాజీ, బాంబేకి వెళ్తే బాగలేదు. కనుక ఆ పావు బాజీ బాగుంది అని ఒక ఇష్టం కలుగుతుంది. మళ్ళీ ఇంకోసారి పావు బాజీ తింటాం అనిపిస్తుంది. అలాగా ఫస్ట్ టైం ధ్యానం చేసిన తర్వాత వాళ్ళు ఒక చేంజ్ వస్తుంది. ఏం చేంజ్ వస్తుంది? వాళ్ళు ఇంకోసారి చేయడానికి రెడీ అవుతాడు, సుముఖంగా ఉంటాడు. ఆ మౌలికమైన మార్పు ఆ మొట్టమొదటిసారి చేసినప్పుడు వస్తుంది. కానీ నేను కూర్చోగలిగాను అని ఒక తృప్తి వస్తుంది వాడికి. నేను ఏదో సాధించానని ఒక తృప్తి వస్తుంది. ఇప్పుడు ఊరికి గలగలగల మాట్లాడేవాడు 10 నిమిషాలు నోరు మూసి కూర్చోాలంటే నావల కాదంటాడు. వాడికి ఎప్పుడు వాడి మాట్లాడే వినాల్సిందే, వాడి పక్క వాడికి మాట్లాడాడు. ఎందుకంటే వాడి మాట్లాడేవాడు చూసి అలాంటి వాడు మౌనంగా ఉన్నాడు అనుకో మొట్టమొదటిసారి, అంటే నేను కూడా మౌనంగా ఉండగలను ఏంటి అది కొత్త అనుభూతి వస్తుంది. అలాగే ధ్యానంలో కూర్చున్నవాడు ఫస్ట్ టైం నేను కూడా కూర్చోగలను ఏంటి అనే ఒక కొత్త రుచి వస్తుంది, తెలుస్తుంది. ఆ పావు బాజీ రుచి తెలుస్తుంది. మళ్ళీ దానికోసం రెడీగా ఉంటాడు. తర్వాత 10 సంవత్సరాలకు మళ్ళీ పోస్ట్పోన్ చేసి కానీ రెడీగా ఉంటాడు. ఇలా ధ్యానం అంటే వాడు కొంచెం అర్థమవుతుంది. థ్యాంక్ యూ.